శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర కెనరా బ్రాంచ్ లో ఘరానా మోసం వెలుగు చూసింది. నకిలీ బంగారంతో 70,60,000 రూపాయలకు చోకరా వేశాడు అప్రైజర్. గోల్డ్ లోన్స్ పేరుతో బ్యాంక్ అధికారులకు కుచ్చుటోపీ పెట్టాడు. బ్యాంకు కస్టమర్లతో నకిలీ బంగారం తాకట్టు పెట్టించి లోన్ తీసుకొని డబ్బులు కాజేశాడు నిందితుడు. ఈ ఘరానా మోసం బ్యాంకు అధికారుల ఆడిటింగ్ లో బయటపడింది. అప్రైజర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు కెనరా బ్యాంక్ మేనేజర్. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అలాగే బ్యాంక్ అధికారుల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసులు గారు మాకు నిన్న వచ్చి కంప్లైంట్ చేసినారు. అప్రైజరు లోన్లు 7 మందితో కలిసి 12 లోన్లు తీసుకొని 70,66,000 అమౌంట్ ఫ్రాడ్ చేసినామని కంప్లైంట్ చేసినారు. ఆ విషయంలో అతను నకిలీ బంగారు తీసుకున్నాడు. అమౌంట్ విషయంలో ఆయన కంప్లైంట్ చేసినాడు. ఈ విషయం పై అధికారులు తెలిపి నేను దానిపై నా కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర కెనరా బ్యాంక్ బ్రాంచ్ లో ఘరానా మోసం వెలుగు చూసింది. నకిలీ బంగారంతో 70,60,000 రూపాయలకు టోకరా వేశాడు అప్రైజర్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ మనకు అందిస్తారు. జగదీష్. సుమిత్ర, శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర పట్టణంలోని కెనరా బ్యాంక్ లో ఘరానా మోసం వెలుగు చూసింది. ఆడిటింగ్ అధికారులు బ్యాంక్ లో ఈ రోజు ఆడిటింగ్ చేసి చేపట్టిన సందర్భంగా నకిలీ బంగారం తాకట్టు పెట్టి దాదాపు 70 నుంచి 80 లక్షల వరకు లోన్లు ఇప్పించినట్లు అప్రైజర్ ఇప్పించినట్లుగా గుర్తించారు అధికారులు. ఈ నేపథ్యంలో అప్రైజర్ ను పోలీసులు కంప్లైంట్ ఇచ్చి అప్రైజర్ ను పట్టుకొచ్చారు. కానీ ఈ నకిలీ బంగారం ఎవరెవరు పెట్టారో ఖాతాదారులు ఇంకా వాళ్ళందరినీ కూడా విచారించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బ్యాంక్ లో తాకట్టు పెట్టాలన్నా కూడా భయపడే పరిస్థితులు కనబడుతున్నాయి కొంతమంది ఖాతాదారులు చెప్తున్న పరిస్థితి. కానీ దొంగ బంగారం, నకిలీ బంగారం తీసుకొచ్చి దాదాపు 80 లక్షల దాకా అప్రైజర్ చెప్తే మేనేజర్ కూడా చూసుకోకుండా ఎలా ఇచ్చారంటూ కూడా కొంతమంది ఖాతాదారులతో పాటు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. పోలీసులు ఇప్పటివరకు ఏదైతే అప్రైజర్ ని అదుపులోకి తీసుకొని పూర్తిగా విచారిస్తున్నారు. ఇంకా ఏమేమి చేశారు, ఇది ఒకటైనా 70 లక్షల వరకు తీసుకున్నారా, ఇంకా ఏమేమి చేశారనే దాన్ని కూడా పూర్తి విచారణ చేస్తున్నామని, విచారణ పూర్తయిన తర్వాత ఆ నకిలీ బంగారం పెట్టిన వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటామంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. సుమిత్ర. థ్యాంక్ యూ జగదీష్.